మనీ టెస్టరోసా కేఫ్లో ఉన్నాను రా. దారిలో వచ్చినప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది. షర్ట్ చేంజ్ చేసుకోవడం కోసం అంజిగడ్ షాప్కి వెళ్ళి వచ్చాను. తను ఇంకా నేను చూడలేదురా. తను గ్రే కలర్ డ్రెస్లో వస్తానంది, నేను వైట్ షర్ట్లో వస్తానన్నాను. సరే మీటేక కాల్ చేస్తా. ఓకే బాయ్. ఇక్కడికి వస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ. హలో, మే ఐ సిట్ హియర్? కూర్చోండి. థ్యాంక్ యూ. మే ఐ నో whom you are waiting for? హిస్ నేమ్ ఇస్ సుకుమార్. ఓ బాయ్ ఫ్రెండ్? నో, నేను చూసి ఓకే చెప్తే 1 year తర్వాత నాకు కాబోయే హస్బెండ్. సో పెళ్లి చూపులు రైట్. ఈ 1 year తర్వాత కాన్సెప్ట్ ఏంటి? మాది రాజమండ్రి. నేను 2nd క్లాస్లో ఉండగానే మా డాడ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హైదరాబాద్ వచ్చేసాం. రీసెంట్గా మా రిలేటివ్స్ మ్యారేజ్ కోసం అని చెప్పి రాజమండ్రి వెళ్ళినప్పుడు మేము రెంట్కుండే ఇంటి ఓనర్కి నేను నచ్చి వాళ్ళ సన్నకి నన్నిచ్చి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వరుడు వివాహం చేసుకునేటకు 1 సంవత్సరం సమయం అడగగా వైఫై ఆన్ చేయగానే ప్లే స్టోర్లో యాప్స్ అప్డేట్ అడిగినట్టు మీ పేరెంట్స్ వయసు వచ్చిన వెంటనే పెళ్లి గురించి అప్డేట్ ఇవ్వమన్నారా? వాట్స్ రాంగ్? మీ పేరెంట్స్ మీకేదో పేరు పెట్టే ఉంటారు కదా, అది తెలుసుకోవచ్చా? మూలకొల గోత్రం అభిరామ్. యువర్ సెల్ఫ్? కౌండిన్య గోత్రం బామి. ఇట్స్ వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ సీతాదేవి. ఓ నైస్. పెళ్లి చూపుల పర్పస్ మీద వచ్చి వై యూ చూస్ దిస్ టేబుల్? అంటే దూరం నుంచి అతని యాటిట్యూడ్ చూసి క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేద్దామని. ఓ ఫస్ట్లీ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి? సింపుల్గా చెప్పాలంటే మా డాడ్లా ఉండాలి. పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి తండ్రి లాంటి భర్త, ప్రతి అబ్బాయి తల్లి లాంటి భార్య రావాలనుకుంటారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది పిల్లల్ని కానీ అమ్మా నాన్న అవ్వడం తప్ప ఆ అమ్మా నాన్న రిలేషన్షిప్ని దేవుడు కూడా రీప్లేస్ చేయలేడు. యూ మే బీ రైట్, బట్ మినిమం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మీకున్న బాయ్ ఫ్రెండ్స్లో ఎవరైనా లవ్? బాయ్ ఫ్రెండ్స్తో అకేషనల్గా చాటింగ్ మీటింగ్ తప్ప బైక్ మీద బయటికి వెళ్ళేంత రిలేషన్ ఎవరితోనూ లేదు. వై? ఫ్రీడమ్ లేక? ఫీలింగ్స్ రాక? నమ్మకం లేక. నమ్మకం ఉంటే? అమ్మాయిలు ప్రేమించిన వాడిని నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఒక్కసారి నమ్మితే ఖచ్చితంగా ప్రేమిస్తారు. అంటే నన్ను ప్రేమించారు కానీ ఇప్పటివరకు ఎవరు నమ్మలేదన్నమాట. ఎంతమంది నమ్మలేదేంటి మిమ్మల్ని? ఇద్దరు. ఒక అమ్మాయిని క్యాస్ట్ ఫీలింగ్ గురించి వదులుకున్నా, ఇంకో అమ్మాయి క్యాజువల్గా చెప్పిన మాటని కమాండ్గా తీసుకుని కంప్లీట్గా వదిలి వెళ్ళిపోయింది. ఒకరి విషయంలోనే ఫెయిల్ అయితేనే మన వాళ్ళు దేవదాసులు అయిపోతున్నారు. అలాంటిది మీరు 2 లవ్ స్టోరీస్. యు ఆర్ సో స్ట్రాంగ్ బాస్.
టూ స్టోరీస్ బట్ దే ఆర్ నాట్ ట్రూ లవ్ స్టోరీస్. ఈ జనరేషన్లో లవ్ అనేది ఎవరికి అవసరం లేదు. దే జస్ట్ యూజ్ ద వర్డ్ టు సర్వైవ్. మళ్ళీ ఎవరిని లవ్ చేయకూడదనా? ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా తన ఆపోజిట్ జెండర్ పక్కన ఉంటే చాలు, లవ్ అనే పేరుతో హ్యాపీగా బతికేస్తారు. వన్స్ ప్రాబ్లం వస్తే దే విల్ ఫైండ్ ద సిచ్యువేషన్స్ లైక్ ఫ్యామిలీ కోసం నీ సాక్రిఫైస్ చేస్తున్నా, నువ్వు సెటిల్ అయితే చేసుకుంటా. మీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే దట్ సో కాల్డ్ సెకండ్ గర్ల్ మీరు సెటిల్ అవ్వలేదని హ్యాండ్ ఇచ్చిందా? అయినా మీ అమ్మాయిలు గాల్లోని ప్రేమిస్తారు, గెలిచినోని ప్రేమిస్తారు. పోరాడేవాడు మీ పక్కన ఉంటే మాత్రం మీకు మనసు ఒప్పదే? యూర్ రాంగ్. ముందుగా మాకు కావాల్సింది మంచితనం. తొందరగా సెటిల్ అయిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం మా సెక్యూరిటీ. చూడు బేబీ, ఎలాగే బతకాలనుకునేవాడికి భవిష్యత్తు మీద కొంచెం భయం ఉంటుంది. ఎలాగైనా బతకాలనుకునేవాడికి ఇగోతో కూడిన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక మంచి చెట్లు అంటావా, సీజన్ బట్టి మార్కెట్లో ప్రైస్ మారినట్టు సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటాయి. మీ మాటలు వింటుంటే ఫిలాసఫీ కోర్స్ కోసం ఫ్రీడమ్ అటెండ్ అయినట్టుంది. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్, దట్స్ ఇట్. నాకు విషయం అర్థమైంది. దూరం నుంచి యాటిట్యూడ్ చూస్తే కాదు, దగ్గరకొచ్చి మాట్లాడితే ఎవరేంటో తెలుస్తుందని. మాటలదేముందండి, ఎలా అయినా మ్యానిపులేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం నేను కొన్ని అబద్ధాలు చెప్పుండొచ్చుగా. హౌ కెన్ యూ బిలీవ్ మై వర్డ్స్? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీ కంటికి కనిపించే వాళ్ళందరూ సోలోగా ఉండిపోవాలా? మీకు కావాల్సిన క్వాలిటీస్తో ఉన్న అబ్బాయి మీ పక్కన ఉంటే ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారు. బాబు, మీ మాటలు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ నా మైండ్కి లేదు. సో యూ సజెస్ట్ మీ ఎలాంటి వాడిని చేసుకోవాలో? నిజాలైన అబద్ధాలైనా నిర్భయంగా చెప్పాలి. తప్పు చేసి తప్పించుకునేంత తెలివి ఉండాలి. అలాంటి వాడే సొసైటీలో సర్వే అవ్వగలడు. మరి మీకు నేను నచ్చానా? మే సిటీ అని అడిగినప్పుడు లైన్లో నిలబడి దగ్గర దొరకని దేవదర్శనం లైవ్లో వచ్చి పక్కన కూర్చుంటానంటే ఏ భక్తులు మాత్రం కాదంటాడు. అలా అనాలనిపించింది. నచ్చడమా? మొదటిసారి నీ నేత్రాలు చూడగానే మంగళసూత్రాలు గుర్తొచ్చాయి. కడితే ఇలాంటి అమ్మాయి మెల్ల తాడి కట్టాలని అప్పుడే ఫిక్స్ అయిపోయా. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే మన నిశ్చితార్థం. రే, ఇందాక నుంచి ఈ సీన్ కోసమే వెయిటింగ్. మాటల్లో పడి ఆర్డర్ కూడా చేసుకోలేదు. కనీసం కాఫీ అంత తాకండి. సరేగా నేను గుర్తుపెట్టావా? మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు. అరే యార్, క్లాస్మేట్ స్టిల్ సెకండ్ క్లాస్. అదే సీనియర్కి లవ్ లెటర్ రాస్తే సారు బట్టలు ఇప్పించి బయటకు పంపించేశారు. ఆ బాబే అంజిగాడు. చింపాంజీ. అంజీ. అయినా నువ్వేంట్రా నవ్వుతున్నావు? ఏ విని గుర్తుపట్టలేదా? మణిగాడు, పోగామణి. ఈడబ్బా, ఇంతకీ మీ ఫ్రెండ్ సుకుమార్ ఎక్కడ? ఈడే కదా. అంటే ఇప్పటి వరకు మీరు ఇద్దరు పేరు చెప్పుకోకుండానే అసలు మీరు ఎందుకు ఇక్కడ? అర్జెంట్గా దొబ్బండి ఎక్కడి నుంచి. సార్ తొందరగా ముగించుకుని వచ్చే, సాయంత్రం సిట్టింగ్లో చెప్తాను నా కొడుకు నీ పని. ఈ ఎదవల కాఫీతో పాటు మన మ్యాటర్ క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. భౌమి, 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 ఒక్క నిమిషం. షర్ట్ కలర్తో పాటు పేరు కూడా మార్చుకుని నేనెవరో తెలిసి కూడా స్ట్రేంజర్లా మాట్లాడి నా క్యారెక్టర్ని టెస్ట్ చేసావు కదూ. ఏ అమ్మాయిలంటే అంతలోకువా? సరే, తప్పు నాదే. చివరిగా ఒక మాట, రాముడితో ఉంటే కష్టాలు తప్పని తెలిసి కూడా సీత వెంట నడిచింది. నేను రామునని చెప్పట్లేదు, నాతో ఉంటే కష్టాలు కన్ఫర్మ్ అని చెప్తున్నా. ఇందాకేదో అన్నావే నమ్మకం అని, అది నాపై ఉంటే వచ్చి నా బైక్ ఎక్కు. మొత్తానికి నమ్మకం కుదిరిందన్నమాట. అంత సీన్ లేదు. మీ ఫ్రెండ్స్ నా బైక్ కిస్ పట్టుకుని పోయారు. అబ్బా, డ్రాప్ చేయి. సర్లే ఎక్కు. ఇంతకీ ఎస్తానా నువ్వనా? ప్రేమేదైనా ఉంటే పనిలో చూపిస్తాం గానీ మీలా మాటల్లో కాదు. నీకు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది.
నువ్వు పక్కనుంటే బాగుంటాది, నువ్వు పక్కనుంటే బాగుంటాదే. నువ్వు నాతో ఉంటే బాగుంటాది, నువ్వు నాతో ఉంటే బాగుంటాది. నీవు వింటే బాగుంటది, నీవు వింటే బాగుంటది. నువ్వు పక్కనుంటే బాగుంటది, నువ్వు పక్కనుంటే బాగుంటదే. రేపటి పౌరుడా రేపే లేదురా నీకు, రేపటి పౌరుడా రేపే లేదురా. చిట్టి చేతులే చెట్టు కొమ్మలైతే ఎంత గాలి ఎంత నీడా, ఎంత గాలి ఎంత నీడా. రేపటి పౌరుడా రేపే లేదురా. తాగరా